ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. జనవరి నెల 18 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఎవరి జ్యోతిషం 12 రాశుల మీద, ఏ రాశి మీద ఏ గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి మీద ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ పని లాభము, ఏ పని నష్టము, ఎలా జరుగుతుంది, ఎలా చెప్తా వినండి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ శాస్త్రము, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ జ్యోతిషవాణి. చిలకమ్మ కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, కన్యరాశి వాళ్ళ గణితవాణి. వావ్. శ్రీరామచంద్రుడు, రాముడు, కన్యరాశి వాళ్ళు ఎవరైనా కానీ ఈసారి కన్యరాశి వాళ్ళకి ఎవరిదైతే కళ్యాణం జరుగుతుందో నిజంగానే శ్రీరామచంద్రుడు, రాముడు లాంటి భర్తనే దొరుకుతాడు. రాముడు లాంటి భర్త దొరుకుతాడు. ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఇక ఒకరికి వదిలిపెట్టి ఒకరు ఉండరు, చాలా ప్రేమతో నడుస్తారు. ఎవరిదైతే ఏదైతే అమ్మాయికి కళ్యాణమై శ్రీరామచంద్రుడు లాంటి భర్త దొరికిన తర్వాత మీ మాట మా వాళ్ళ మాట ఒకటే ఉంటుంది, మాట ఒకటే ఉంటుంది. ముందల లైఫ్ అంతా బాగుంటుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం వెంటనే ఇల్లు కొంటారు, వెంటనే సంతానం అవుతుంది, వెంటనే ఒక పైమెట్టి లెక్కుతారు. నలుగుట్ల ఎట్లా ఉంటారంటే వా ఏం బంధం రాయలేదు, ఏం అదృష్టంలో వెళ్ళది. ప్రేమ అంటే ఇది, పెళ్ళి అంటే ఇది, వీళ్ళు భార్య భర్తలు అంటే ఇది అని చూసే వాళ్ళు మీకు మెచ్చుకుంటారు. అలా నడవాలి. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము కాలు ఆగదు, నిలబడదు ఒక దగ్గర కాలు. ఎవరికైనా సమం పడ్డా, ఆపద పడ్డా, ఏది వచ్చినా కానీ మీరు పోతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, వెంటనే వెళ్తారు. మీరు పెద్దల సేవ చేస్తారు, పెద్దల మనసు బాగా పెట్టరు. పెద్దలకు వాళ్ళకి చాలా గౌరవించి చాలా మంచిగా ప్రేమతోన వాళ్ళు ఒక కాలు నోసినా, చేయి నోసినా, మంచి చెడు ఏదైనా కానీ దగ్గరలో ఉండి మంచిగా ప్రేమతోనూ చూసుకుంటారు. వాళ్ళకి మళ్ళీ ఏదైనా బాధ వస్తే వాళ్ళు పెద్దలు ఏమనుకుంటారంటే నా కూతురి దగ్గర ఉంది, నా కొడుకు ఉన్నాడు, నా కోడలు ఉంది, నా కొడుకు ఉండడం అని వాళ్ళు ఆనందపడతారు. మాకొచ్చిన భయం ఎలా, మాకు మంచిగా చూసుకునే వాళ్ళు నా ఇంట్లో ఉండడమని వాళ్ళ పెద్దలు యథార్థంగా మీ మీద భారం పెట్టి ఉంటారు. అలా భారం పెట్టి వాళ్ళు నడిచిన తర్వాత మీరు ఎలా నడవాలంటే వాళ్ళ తగ్గట్టు నడవాలి. ప్రేమ వచ్చినప్పుడు చూడడం, ప్రేమ రానప్పుడు హార్దుర్త అనడం అది కరెక్ట్ కాదు. చూడండి, పెద్దలంటే చాలా పెద్దలు పోయితే మళ్ళీ వాళ్ళు ఇక జీవితంలో కంటికి కనిపించరు. వాళ్ళకు ఉన్నంతకాలం సేవ చేస్తే అది చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ గురించి, ఇప్పుడు ఏదైతే జాబు ఉన్న జాబ్ వెళ్ళిపోతే తర్వాత బాధపడి మళ్ళీ కష్టపడి ఏదో అదో అంతో ఇంతో 4 డబ్బులు ఖర్చు చేసుకొని మళ్ళీ అదే జాబ్ గురించి ప్రయత్నం చేస్తే ఆ జాబ్ రాలే కదా అనుకుంటున్నారు కదా, ఆ జాబ్ ఈసారి పక్కా వచ్చేస్తుంది. మీరు ఏదైతే బిజినెస్ లోపల, ఏదైతే వ్యాపారం లోపల ఇంతవరకు చేసి దాంట్లో మునిగిగా లాస్ అయ్యి వద్ర నాయన ఈ బిజినెస్ అని వదిలిపెట్టిపోయిన వాళ్ళు మళ్ళీ అందులోనే వెళ్ళండి. అది అన్నారు కదా పెద్దలు, ఏడైతే పోగొట్టుకుపోతుందో ఆన్నే ఎతకాలన్నారు. అదే తప్ప ఆడ ఆ బిజినెస్ చేసి అది వదిలిపెట్టి మరీ ఏరే దాంట్లో అట్లా వెళ్తే అది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే చేసి ఉంటో మళ్ళీ అందులోనే వెళ్ళండి, మీరు తప్పనిసరిగా పైకి వస్తారు. ఈ రాశి వాళ్ళు ఇంతకుముందు ఇల్లు కట్టాలి, లేకపోతే ఇల్లు కొనాలి, ఇల్లు పని చేయలేమని ఇల్లు గురించి ఆలోచించి దమాకే ఖరాబ్ అయిపోయింది. ఒకటేనండి, ఆ కాలంలో అయినా కానీ ఇల్లు కట్టాలంటే కష్టం, పెళ్లి చేయాలంటే కష్టం. ఆ కాలం నుంచి అప్పుడు అదే కష్టం, ఇప్పుడు ఇదే కష్టం. కళ్యాణం చేయాలన్నా, ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఈసారి కాలేదు అనుకున్న వాళ్ళు ఈసారి మాత్రం పక్కా కడతారు. ఇల్లన్న కడతారు, కట్టిందన్న కొంటారు, ఏదో కూడా సొంతం అవుతుంది. ఆ తర్వాత ఇంటి లోపలనే కళ్యాణం కూడా చేస్తారు. ఎంతగా ముందు ఇంటి ముందర ఎంతోమంది సంబంధం వచ్చి పోయి చేసుకుంటాం అన్నట్టు చేసిస్తా అన్న వాళ్ళు కూడా వెనక జరిగిన వాళ్ళు ఈసారి కళ్యాణం కార్యం కంపల్సరీగా జరుగుతుంది. తొందరపడే అవసరం ఏమీ లేదు, జరుగుతుంది. తొందరవద్దు, నిదానం చేయండి. మళ్ళీ ఒక మాట ఏముందంటే మాత్రము ఈసారి కళ్యాణం జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇంటి లోపల ఆగిపోయిన కళ్యాణం జరుగుతుంది. పెద్దలు బాధపడవద్దు. 10 రూపాయలు అటున్న కావచ్చు, 10 రూపాయలు ఇటున్న కావచ్చు, ఎట్లా పోయి అవుతుంది. నిదానం, తొందర మాత్రం వద్దు. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 4 గవ్వలు, తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ. మీరు ఏ మూలకి వెళ్ళినా ఖాళీగా రారు, ఏ మూలకి వెళ్ళినా ఏదో సాగించుకుని వస్తారు కానీ ఓడి మాత్రం రారు. ఈ రాశి వాళ్ళు ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే గురుబలం కొంచెం ఎక్కువ ఉంది, శని బలం కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు ఏముందంటే తొందరపడకుండా నిదానంగా చేస్తే మీకు చాలా మంచి కలిసి వస్తుంది. నిదానమే ప్రధానం అన్నారు కదా, నిదానమే చేయండి, మంచి కలిసి వస్తుంది. ఈసారి 7 కొండల మెట్లు మీరు లెక్కేరండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, ఈ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.